హలో గైస్, చూసారు కదా మేమైతే రెడీ అయిపోయాము. రెడీ చెరీ, నువ్వు కనిపించు. మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే అదే, ఖచ్చితంగా చూడండి. చాలా చాలా ఫేమస్ టెంపుల్. మాకు ఇక్కడ నుంచి ½ అన్ అవర్ పడుతుంది. ఇప్పటివరకు వాన వచ్చింది, ఇప్పుడు సడన్గా ఫుల్ ఎండ్ వచ్చింది అనమాట. చూద్దాం అసలు ఏమైద్దో. ఓకే బాయ్ చెరి, బాయ్ చెప్పు. We have to take this with us to ఎవరు ఇంగ్లీష్ బాగా మాట్లాడమన్నారు, ఇంకా వచ్చేసింది. No, it's my closet to be. బాయ్. ఇంకా బెంగళూరులో నాకు నచ్చే విషయం ఏంటంటే, ఎండ ఉన్నా సరే కొంచెం చల్లగా ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం మనం మేనేజ్ చేయగలము. ఇంకా వర్షాలు పడితే దాన్ని ఇంకా మనం ఏం చేయలేము. కాకపోతే ఎండ ఉన్నప్పుడు మాత్రం మనం మేనేజ్ చేయగలం. కానీ ఆంధ్ర ఎండలకి మనకి ఫస్ట్ ఆ చెమటలకి దానికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఎండ అనగానే ఫస్ట్ ఆంధ్రాలో నాకు ముందు హెడేక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మాత్రం మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 10:30 అయింది. క్లైమేట్ చూసారు కదా ఎట్లా ఉందో. మేము తీరిగ్గా లెగిసి రెడీ అయ్యి చక్కగా టిఫిన్స్ చేసేసి మా చెర్రి తల్లికి కూడా పెట్టేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎంత బాగుందంటే రోడ్లు అవన్నీ చల్లగా గాలి వేస్తుందన్నమాట. అసలు ఎండున్నా సరే ఆ పైన చూసారు కదా మబ్బులు అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా పచ్చని చెట్ల మధ్యలోంచి అలా వెళ్తూ ఉంటే అబ్బా, ఆక్సిజన్ అంతా మన దగ్గరే ఉంది, మనమే పీల్చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది అనమాట. సో నాకు అందుకే బెంగళూరులో బైక్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమీ పని లేకపోయినా సరే బైక్ మీద అలా వెళ్తూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. ఎందుకంటే జస్ట్ లాంగ్ డ్రైవ్ కూడా కాదు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలే అట్లా తిరుగుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇంత ఫ్రెష్ ఎయిర్ మనకి సిటీల్లో వాటిల్లో దొరకదు. కాకపోతే మనకి బెంగళూరులో చెట్లు ఎక్కువ కాబట్టి ఇట్లాంటి రోడ్స్ చూసుకొని మేము వెళ్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. అండ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వ్లాగ్ చేసేటప్పుడైతే. అండ్ ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా బైక్ మీద వీడియో తీసేటప్పుడు వెనకాల వచ్చే వాళ్ళని గమనిస్తూనే ఉంటాను. వెనకాల ఎవరు రావట్లేదు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మాత్రమే కెమెరా ఆన్ చేస్తాను. ఎందుకంటే ఎదుర ఉన్నారు కదా, అతను వెనకాల వస్తూ ఫాలో అవుతూ జస్ట్ స్లో చేశాడనమాట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా కాసేపు వ్లాగింగ్ ఆపేశాను అండ్ తర్వాత కంటిన్యూ చేశాను. సో బీ కేర్ఫుల్ విత్ పీపుల్ అనమాట. ఎందుకంటే మనకి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కాబట్టి. అండ్ మేమైతే ఇంకా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా టెంపుల్ దగ్గరలోనే మేము ఇంకా బైక్ అయితే పార్క్ చేసేసి ఇంకా పూజకి సంబంధించినవన్నీ కూడా తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. సో చూస్తున్నారు కదా, అక్కడే టెంపుల్ అనమాట. చాలా బాగుంది టెంపుల్. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కొంచెం కోతులు ఎక్కువ ఉంటాయి. కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంటాయి. అసలు చేతిలో ఏదన్నా తినే వస్తువు లాంటిది అని అనిపించిందంటే చాలు, లాక్కొని వెళ్ళిపోతాయి నువ్వు ఎవరివైనా కానీ. కాకపోతే పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ చూసారు కదా, ఇక్కడ నాగప్రతిమలు ఎన్ని ఉన్నాయంటే వందలకు వందలు ఉన్నాయన్నమాట. సో చూడ్డానికైతే చాలా బాగుంది ప్లేస్, కూల్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను బెంగళూరు వచ్చి 5 ఇయర్స్ దాటినా సరే నేను ఎప్పుడు ఈ టెంపుల్కి రాలేదు. చాలా ఫేమస్ టెంపుల్. మా హోమ్ ప్లేస్ నుంచి 1.5 అన్ అవర్, జస్ట్ 30 మినిట్స్ మాత్రమే. అయినా సరే ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పటికి కుదిరిందనమాట. అండ్ బయట వచ్చేసి ఇట్లాగా నాగపడగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంది. ఇంకా టెంపుల్లో జనాలు ఉండరు కదా అని చెప్పేసి మేము వీక్ డేస్లో బయలుదేరితే పిచ్చ జనం ఉన్నారు. మేబీ మేము పొద్దున్నే వెళ్ళొచ్చేస్తుంటే అంత జనం ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం త్వరగా వెళ్ళి రావడమే మంచిదని నాకైతే అప్పుడు అనిపించింది. వీక్ డేస్ కదా అని మేము అట్లా ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా, తులాభారం అంటారు కదా దాన్ని. ఇట్లా త్రాసులో ఒకవైపు బేబీ వెయిట్ని బట్టి పలానా బెల్లమనో ఏదో ఇస్తాము అని చెప్పి మొక్కుకుంటారు కదా. సో ఆ విధంగా ఇక్కడ చేస్తున్నాను అనమాట. అది జరుగుతుంది. ఇది ఇక్కడ కూడా ఉంటుందని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే వేరే పెద్ద తిరుపతి లాంటి ప్లేసెస్లోనే చూశాను, ఇక్కడ కూడా అట్లా చేస్తారని ఇప్పుడే చూసాను అనమాట. అండ్ ఈ టెంపుల్ ఎందుకింత ఫేమస్ అనేది నేను చెప్పలేదు కదా. ఏంటంటే ఈ స్టాట్యూ వచ్చేసి ఎదర
సుబ్రహ్మణ్య స్వామి అండ్ అలాగే వెనక వైపు లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట. సో ఆయన మనకి వెనకాల అద్దం పెట్టి చూపిస్తారనమాట. సో ఆయన అద్దంలో కనిపిస్తారు మనకి. చాలా బాగుంటుంది విగ్రహం. కాకపోతే ఇంకా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియో షూట్ చేయలేను కాబట్టి చూపించలేదు. ఎవరైనా బెంగళూరు దగ్గరలో ఉంటే, ఒకవేళ బెంగళూరు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. అండ్ ఇది నియర్ దొడ్బల్లాపూర్ వైపు ఉంటుందన్నమాట. సో ఇంకా మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా చెర్రీ కూడా పాపం ఆకలితో ఉంటాడు కదా అని చెప్పేసి ఇంకా అక్కడే దేవుడి ప్రసాదం తింటున్నాము. అండ్ స్వీట్ పొంగల్ అలాగే కార పొంగల్ పెట్టారనమాట. ఇక్కడ మ్యాక్సిమం పొంగలే ఎక్కువ ప్రసాదం. దర్శనం అంతా బాగా అయిపోయింది మంచిగా, కానీ ఫుల్ ఎండ కొడుతుంది. మా పరిగెత్తున చూడండి మెయిన్ రోడ్. ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. చూసారు కదా. సరే అయితే మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. బాయ్. పెట్టుకొని చూసేమో సరే. సో కొంచెం ఎండగా ఉంది కాబట్టి అలా ఒక చెట్టు కింద చెరుకు రసం తాగేసి ఒక 10 నిమిషాలు అలాగే ఆ గాలిని ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.